సంక్రాంతికి విడుదల కాబోతున్న రెండు భారీ సినిమాలకు ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ప్రభాస్, రాజాసాబ్, చిరంజీవి, వెంకటేష్ నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాల టికెట్ ధరలు, అదనపు షోలు ప్రదర్శించేందుకు హైకోర్టును ఆశ్రయించారు. సంక్రాంతి పండుగ సీజన్ను క్యాష్ చేసేందుకు సిద్ధమైన పెద్ద సినిమాలకు హైకోర్టులో టికెట్ ధరల పెంపు, అలాగే అదనపు షోల అనుమతిపై సింగిల్ బెంచ్ జడ్జి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రాలకు సాధారణ ధరలతో వసూలు రాబట్టడం కష్టమని, ఆ ఉత్తర్వులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ డివిజన్ బెంచ్కు అప్పీల్ చేశారు. తమ చిత్రాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని, ఆ విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతలు తరపు న్యాయవాదులు పిటిషన్లో కోరారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న రెండు భారీ సినిమాలకు ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ప్రభాస్, రాజాసాబ్, చిరంజీవి, వెంకటేష్ నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాల టికెట్ ధరలు, అదనపు షోలు ప్రదర్శించేందుకు హైకోర్టును ఆశ్రయించారు. సంక్రాంతి పండుగ సీజన్ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైన పెద్ద సినిమాలకు హైకోర్టులో టికెట్ ధరల పెంపు, అలాగే అదనపు షోల అనుమతిపై సింగిల్ బెంచ్ జడ్జి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రాలకు సాధారణ ధరలతో వసూలు రాబట్టడం కష్టమని, ఆ ఉత్తర్వులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ డివిజన్ బెంచ్కు అప్పీల్ చేశారు. తమ చిత్రాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని, ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతల తరపు న్యాయవాదులు పిటిషన్లో కోరారు.